నిరుపేదలు కడుపు నిండా అన్నం తినాలనే ముఖ్య ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు తిప్పని రాజేశ్వర్, గడ్డం కరుణాకర్ రెడ్డిలు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం దేశంలోనే ఓ చారిత్రాత్మకమైన విషయమని పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహార భద్రతా కార్డులు కలిగిన ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల పలువురు రేషన్ కార్డు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులను కూడా అందజేస్తే తమలాంటి పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పిడిశెట్టి అనిల్, ఉపాధ్యక్షుడు దోనే సంపత్, సందబోయిన సంపత్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వెంకటయ్య, రాజు, శ్రీనివాస్, మహేందర్ పాల్గొన్నారు. నిరుపేదలైన కుటుంబాలకి ఈ సన్న బియ్యం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. అమ్ముకోకుండా, అంటే ఇంతకు ముందు దొడ్డి బియ్యం ఇస్తే అవి సరిగా లేదు అని చెప్పేసి అమ్ముకోవడం పక్కదారి పట్టడం జరిగింది. అలా కాకుండా సన్న బియ్యం పేదలే తినాలని ఉద్దేశంతో మళ్ళా రైతులు పండించే సన్న బియ్యము ప్రోత్సహించడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. రైతులకు మరియు ప్రజలకు, నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. అలా కాకుండా ఇంకా చక్కెర గాని 9 రకాల వస్తువులు, పప్పు, కారం ఇట్లాంటి వస్తువులు కూడా త్వరలో రాబోతున్నాయని మా పార్టీ తరఫున ప్రజల నిరుపేదలకు చేరాలని కోరుకుంటూ సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి. దొడ్డు బియ్యం ఇచ్చినా గానీ అందరు తినలేక అమ్ముకుంటారు. సన్న బియ్యం కొనుక్కోలేక ఉన్న వాళ్ళు ఇప్పుడు కట్టు నిండా తినగలుగుతారు. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. కానీ వీటితో సహా మాకు నిత్యావసర వస్తువులు, పప్పులు, ఉప్పులు కూడా వస్తే మేము ఇంకా సంతోషిస్తాం. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం.